హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు హెచ్డి వాల్పేపర్స్ మంచి డిజైన్ ఇవి ఉన్న యాప్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ యాప్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో నేను ఎప్పటి నుంచో దీన్ని వాడటం జరుగుతుంది. సో ఈ యాప్ ద్వారా మనం హెచ్డి క్వాలిటీ ఉన్న వాల్పేపర్స్ని డౌన్లోడ్ చేసుకొని ర్యాండమ్గా దాన్ని యూజ్ చేయొచ్చు. అలాగే మనకి అందులో మరిన్ని రకాల కేటగిరీస్ కూడా ఉంటాయి. సో అక్కడ నుంచి కూడా మనం చాలా వరకు వాల్పేపర్లని డౌన్లోడ్ చేసుకొని కూడా మనం యూజ్ చేయొచ్చు. అలాగే దీంట్లో కొన్ని ఆప్షన్స్ కూడా ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. సో అదేంటనేది ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. సో ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి టపెట్ అని చెప్పి మనం టైప్ చేసినట్టయితే ఇక్కడ మనకి టపెట్ అని కనిపిస్తుంది. సో ఈ అప్లికేషన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఓపెన్ చేశాక ఈ విధంగా కనిపిస్తుంది. మనం దీన్ని ఇలా స్లైడ్ చేసినట్టయితే మనకి వాల్పేపర్స్ అనేవి చేంజ్ అవుతూ కనబడతాయి. సో మళ్ళీ ఇటు పక్కకు స్లైడ్ చేస్తే మళ్ళీ మరొకటి. సో ఈ విధంగా మనం అప్పు డౌను ఇలా ఎలా కావాలన్నా అలా మనం స్లైడ్ చేసుకుని కావాల్సిన వాల్పేపర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి రైట్ మార్క్ కనబడుతుంది కదా, సో దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఆ వాల్పేపర్ అనేది సెలెక్ట్ అయిపోవడం జరుగుతుంది. సో చూసారుగా. సో ఇంతే కాకుండా మనకి అప్లికేషన్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ పైన మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి కనబడటం జరుగుతుంది. సో ఇక్కడ మనకి పైన మనకి 45 అని కనిపిస్తుంది, చూసారు కదా. సో ట్రాన్స్పరెంట్ టైప్లో. సో అది ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకి మరిన్ని వాల్పేపర్స్ అనేవి కనబడడం జరుగుతుంది. సో వీటిలో మనకి ఏది కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఒక కేటగిరీస్ అనమాట. సో ఈ కేటగిరీస్లోకి మనం వెళ్ళి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఐ అని కనిపిస్తుంది కదా సింబల్. సో ఈ ఐలో క్లిక్ చేసినట్టయితే సో అందులో ఆ కైండ్ ఆఫ్ వాల్పేపర్స్ ఎన్ని ఉన్నాయనేది మనం చూసుకోవచ్చు. సో అంతేకాకుండా ఈ పక్కన మనకి ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇందులోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ కూడా మరిన్ని ఆప్షన్స్, హిస్టరీ అంటే మనం ఎన్ని వాల్పేపర్స్ అయితే చేంజ్ చేసాం అనేది ఇక్కడ కనబడుతుంటుంది. అలాగే సేవ్డ్, సో మనం ఏమైనా వాల్పేపర్స్ ఏమైనా సేవ్ చేసుకుంటే సో ఇక్కడ సో ఈ విధంగా కనబడడం జరుగుతుంది. సో మన వాల్పేపర్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే కలర్స్ అనేవి ఇక్కడ మనకి లాక్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇందులోకి వెళ్ళి ఇక్కడ కలర్ అని కనిపిస్తుంది, చూసారుగా. సో ఈ కలర్ని క్లిక్ చేసినట్టయితే ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాల్పేపర్ కలర్ మనకి ఏ టైప్లో కావాలనేది మనం మార్చుకోవచ్చు అనమాట. ఏ బ్యాక్గ్రౌండ్ మనకు కనిపిస్తున్న వాల్పేపర్ ఏ కలర్లో కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా మనం ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా 3 ఆప్షన్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి కలర్, ఇంకోటి వచ్చేసరికి ప్యాటర్న్, ఇంకోటి వచ్చేసరికి ర్యాండమ్. సో ఈ 3 రావడం జరుగుతుంది. ఏదైతే కలర్ ఉందో ఈ కలర్ మనం క్లిక్ చేసినట్టయితే బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ అలాగే ఉండి దానికి కలర్ షేడ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. చూసారుగా, కలర్ అనేది చేంజ్ అయింది. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే మనం ప్యాటర్న్ క్లిక్ చేసినట్టయితే ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోతుంది, ఇంకో వాల్పేపర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇదే వాల్పేపర్లో మనం కలర్ కావాలన్నా మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా. అలాగే మీకు ఇక్కడ ర్యాండమ్ అని కనిపిస్తుంది, చూసారు కదా. సో ఈ ర్యాండమ్లోకి వచ్చేసరికి మన వాల్పేపర్స్ ర్యాండమ్గా రావడం జరుగుతుంది. ఏదో వాల్పేపర్ని సెలెక్ట్ చేస్తుంటుంది ర్యాండమ్గా. సో ఆ విధంగా మనం ఏదో ఒకటి వాల్పేపర్ అనేది ర్యాండమ్గా అక్కడక్కడ వాల్పేపర్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో నేను ఇది యూజ్ చేస్తున్నాను. మంచి మంచి వాల్పేపర్స్ ఇందులో అవైలబుల్లో ఉన్నాయి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యాప్ ద్వారా మనం ఇలాంటి క్లాసిక్ హెచ్డి వాల్పేపర్స్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీని ద్వారా మన మొబైల్ లుక్ అనేది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.